ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆరాధనలో చిన్నపిల్లల పాటల్లోనేమి, పెద్దవారు పాడిన పాటల్లోనేమి నాయనా మీకు మహిమకరంగా ఈ ఆరాధన జరగటానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. పాటల్లో మీరు మాకు తోడుగా ఉండి బిడ్డల నోటల్లో నాయనా మీ యొక్క ఆత్మను ఉంచినందుకు మీకు వందనాలు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఇప్పుడు విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి నాయన వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళి చూడంగా, ఒట్టివాడను బలహీనుడను అవిధేయుడను నా ప్రక్కన నిలిచి నా నోట మీ మాటలు ఉంచమని, ఆ మాటలు చెబుతున్నటువంటి నాకును వినుచున్నటువంటి మా ప్రియులకును మా అందరికీ కూడా మేలుకరంగా మీ మాటలు ఉండునట్లుగా మీరు మాకు సహాయమును దయచేయమని, ఈ ఆరాధన అంతటిపైన మీ పరిశుద్ధ ఆత్మను ఉంచమని, మీరు మాకు సమీపంగా రమ్మని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. కొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. విశ్వాస సంబంధమైన తీసారమ్మందరూ పేజీ నెంబరు 193 కొత్త నిబంధన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. చాలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఇక్కడ ఒక తండ్రి ఉన్నారు, ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆ తండ్రి తన కుమారునితో ఎంతో విలువైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టుము. దాన్ని పొందటానికి నీవు పిలువబడ్డావు. అనేక మంది సాక్షులు ఎదుట అనేక స్థలాలలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, ఒక సాక్షిగా ఉండాలి అని తన కుమారునితో చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యము మనలో ప్రతి ఒక్కరితో చెప్తా ఉంది, ఈ రోజున నీవు ఎందుకు పిలువబడ్డావు, మనం ఎందుకు పిలువబడ్డాము. చెప్పండి, మనం ఎందుకు పిలువబడ్డాం? మన పిలుపు యొక్క రహస్యం ఏమిటి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు? మనకు మాత్రమే ఈ పిలుపు ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించామా? మనము గొప్పవారమని దేవుడు మనల్ని పిలిచారా? మనము యోగ్యులమని దేవుడు పిలిచారా? మనం బలవంతులము, కండలు తిరిగి ఉన్నాయి మనకి అని దేవుడు మనల్ని పిలిచారా? ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచారంటే, విశ్వాస సంబంధమైన ఒక పోరాటం కొరకు దేవుడు నిన్ను పిలిచారు. మంచి పోరాటాలు అనేక రకాలుగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య పోరాటం ఉంటుంది, అక్క చెల్లెళ్ళ మధ్య పోరాటం ఉంటుంది, భార్యాభర్తల మధ్య పోరాటం ఉంటుంది.
ఇలాంటి పోరాటం గురించి కాదండి దేవుడు చెప్పేది. విశ్వాస సంబంధమైనటువంటి ఒక మంచి పోరాటం నువ్వు పోరాడాలి. అందుకొరకు నేను నిన్ను పిలిచాను. మనం ఎందుకు పిలువబడ్డాం? మనం ఎందుకు రక్షింపబడ్డాం? ఎందుకు మనము ఇంకను బ్రతికి ఉన్నాం? బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలండి. ఇక్కడ కుమారుడితో తండ్రి చెప్తూ ఉన్నారు, నువ్వు ఒక విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. కొరింథీ పత్రికల 1వ అధ్యాయము 17వ వచనం అనుకుంటా, ఒక్కసారి చూడండి. ఒకటవ అధ్యాయము 26వ వచనంలో ఏమనుందంటే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు మీలో పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు నేనే బలవంతుడను, నేనే జ్ఞానవంతుడను, నేనే విలువైన వాడిని అని ఎవరూ మాట్లాడకుండా ఉండటం కొరకు దేవుడు లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. బలవంతులైన వారిని బలహీనపరచడానికి, జ్ఞానులను సిగ్గుపరచడానికి, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో వెర్రి వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిగా మనము గ్రహించవలసింది ఏంటంటే, మనము వట్టివారము, మనము బలహీనులము, మనము జ్ఞానము లేని వారము, మనం తెలివి తక్కువ కలిగిన వారము అని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంటే, మనం గొప్పవారమని, జ్ఞానులమని, యోగ్యులమని, డబ్బు కలిగి ఉందని, హోదా కలిగి ఉందని, మనకు అందం ఉందని, లేదా మన దగ్గర డబ్బు ఉందని, మంచి ఉద్యోగం ఉందని, మంచి పలుకుబడి ఉందని దేవుడు మనల్ని పిలవలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు, ఎవరు విర్రవేగకుండా, నాకంతా తెలుసు, నేను ఏదైనా చేయగలను అనేటటువంటి వారిని సిగ్గుపరచడానికి, వారిని బలహీనపరచడానికి దేవుడు లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. యేసు ప్రభు వారు ప్రధాన యాజకులను కోరుకోలేదు, లేదంటే ధర్మశాస్త్ర పండితులను ఆయన కోరుకోలేదు, లేకపోతే అనేక మంది అధికారులను ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఈ లోకంలో ఎందుకు పనికిరాని, తృణీకరింపబడిని, వలలు వేసుకునే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. నా ద్వారా మీ రాజ్యాన్ని కడతానన్నారు దేవుడు. అపోస్తులు ఎలాంటి వారు? అడు తెలివి లేని వారు, మాట మాంద్యము కలిగిన వారు, మందమతులు వారు, వారికి ఏమీ తెలియదు, వారు చేపలు పట్టడం తప్ప ఏమీ తెలియదు. అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వారి ద్వారా ఈ ప్రపంచానికే సువార్తనిచ్చారు దేవుడు. అలాంటి వారిని దేవుడు పిలిచారు. మరి నీ పిలుపు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? అదే పిలుపు నీకు కూడా వచ్చింది, నీ దగ్గరకు కూడా వచ్చింది. దేవుడు నిన్ను కూడా పిలిచారు, నీకు కూడా తన సత్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఏది వెలుగో నీకు చూపిస్తూ ఉన్నారు, ఏది సత్యమైన మార్గమో నీకు చెప్తా ఉన్నారు. కానీ నీ పిలుపు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో నువ్వు తెలుసుకున్నావా? దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నారు?
దేవుడు నిన్నెందుకు ఇంకనూ ప్రేమిస్తా ఉన్నారు? ఎందుకు నీకు ఇంకనూ ఆయుష్ ఇస్తా ఉన్నారు? ఎందుకు? దేవుని మనసుని ఎప్పుడైనా మనం అర్థం చేసుకున్నామా? దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో మనకు తెలుసా? మనం మారు మనసు పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. కానీ దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే, దేవుని మనస్సును మనం అర్థం చేసుకోలేకపోతే, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో మనకు అర్థం కాకపోతే, మనం ఎంతకాలం చదివినా వ్యర్థమే. దేవుడు నన్ను పిలిచారు, నాకు రక్షణ ఇచ్చారు, నన్ను కాపాడుతున్నారు. ఎందుకు? ఆయన పని చేస్తాను అని. విశ్వాస సంబంధమైన ఒక పోరాటం నేను పోరాడాలని దేవుడు కోరుకుంటున్నారు. నా కొరకు ఒక సాక్షిగా నువ్వు ఉంటావా? నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురుతో దేవుడు చెప్పారు, సీమోను నన్ను ప్రేమించుచున్నావా? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. మరలా కొంత సమయానికి, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమిస్తున్నానయ్యా. మరలా మూడోసారి, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి ప్రభు ఎన్నిసార్లు అడుగుతారు? నేను నిన్ను ప్రేమించట్లేదా మీకు తెలీదా? నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా? నా మనసు ఎలాంటిదో మీకు తెలీదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. అయితే నా ఆజ్ఞలను గైకొంటావా? నా పని చేస్తావా? నాకు లోబడి ఉంటావా? నేను ఓర్చుకున్నట్టు నువ్వు ఈ ప్రజలను ఓర్చుకుంటావా? నీతో ఉన్నటువంటి ఈ అపోస్తులను ఓర్చుకుంటావా? దేవుడు మనకి ఎందుకు ఈ పిలిపిచ్చారు? ఒక మాట మనం మాట్లాడితే 4 మాటలు మాట్లాడడానికా? చెప్పండి. దేవుని మనస్సును మనం అర్థం చేసుకుంటామని. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటావా? దేవుడు ప్రేమగా మనల్ని పిలిచారండి. చంటి బిడ్డలను ముద్దాడినట్లుగా ఇంకను మన ప్రతి అవిధేయతను ఆయన ఓర్చుకుంటున్నారు. చిన్న బిడ్డ తెలియక ఎక్కడ పడితే అక్కడ కాలుతో తన్నుతూ ఉంటారు. కానీ మనకి ఎలా ఉంటుందంటే చాలా ముద్దుగా ఉంటుంది. అదే పెద్ద అయిన తర్వాత కూడా తన్నుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మారు మనసు పొంది మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఇంక నువ్వు పాలు దాగి రొమ్ము గుద్దే స్థితిలో మనం ఉంటే దేవునికి సంతోషమా చెప్పండి? ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నారు? నిన్ను ప్రేమిస్తున్నాను నేను. జ్ఞానులను సిగ్గుపరచడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. బలవంతులను సిగ్గుపరిచి వాళ్ళని బలహీనపరచడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. అధికారులను నిర్లక్ష్యం చేయడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నారు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీ ద్వారా నా రాజ్యాన్ని కడతాను. నీ ద్వారా అనేక అద్భుత కార్యాలు నేను చేయిస్తాను. నీ ద్వారా అనేక స్థలాల్లో నా రాజ్యాన్ని కడతాను అంటున్నారు దేవుడు. దాని కొరకు మనం ఎప్పుడు సిద్ధపడుతున్నాం? నీ విలువ నీకు తెలుసా? నీ చరిత్ర ఏంటో నీకు తెలుసా? నీవు బ్రతుకుతున్న బ్రతుకుకి దాని యొక్క అర్థం మనకు తెలుసా? ఏమీ తెలియదండి. గ్రుడ్డితనంలో బ్రతుకుతూ ఉంటాం. మీరు ఎందుకు పిలువబడ్డారు? మీరు రోగలీతిగా జ్ఞానులని, గొప్పవారని, గొప్ప వంశం నుంచి వచ్చానని నేను పిలవలేదు. మీరు బలహీనులని నాకు తెలుసు. ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉందనుకోండి, దానికి డిగ్రీ చదివిన వాళ్ళు ఎంపిక అవుతారు. లేదంటే ఇంకా ఎక్కువ చదివిన వాళ్ళు ఎంపిక చేస్తారు. లేదా ఇంటర్ అన్నా పాస్ అవ్వాలి, కనీసం 10th క్లాస్ అయినా పాస్ అవ్వాలి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన పిలుపులో మనల్ని పిలిచారు. కానీ ఏ యోగ్యత మనలో చూశారు? మనలో ఉన్న గొప్పతనాన్ని ఆయన చూడట్లేదు. మనలో ఉన్న అందాన్ని ఆయన చూడట్లేదు. మనలో ఉన్న ఏది ఆయన చూడట్లేదు. నువ్వు బలహీనుడు అని దేవునికి తెలుసు. నువ్వు తృణీకరించబడ్డావని తెలుసు. నువ్వు ఎన్నిక లేనివాడు అని కూడా దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా నా ద్వారా నీ పని నేను చేస్తాను, నా పనిని నీ ద్వారా చేస్తాను అంటున్నారు దేవుడు. నువ్వు నిత్య జీవాన్ని చేపట్టడం కొరకు నేను నిన్ను పిలిచాను. నిన్ను నిత్య రాజ్యానికి నేను తీసుకెళ్తాను. నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడతావా? ఏంటండి పోరాటం అంటే? చెప్పండి. అన్నదమ్ములు పోట్లాడుకుంటారు అది అనుకుంటున్నారా? అన్నదమ్ములు దెబ్బలాడుకుంటారు, అక్క చెల్లెళ్ళు లేకపోతే భార్య భర్తలు దెబ్బలాడుకుంటారు, అవి కాదండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము,
దేవుని దృష్టిలో పోరాడే పోరాటం ఎలా ఉండాలంటే విశ్వాస సంబంధమైనదిగా ఉండాలి. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. నా సహోదరులారా, అందరూ తీశారా? 210 పేజీ నెంబరు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు, ఏ విషయంలో చూసుకున్నా మీరు కొదువులేని వారుగా ఉండునట్లు ఓర్పు తన క్రియను ఓర్పుతో మీ క్రియలను కొనసాగించాలి. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా ఓర్పుతో క్రియలను కొనసాగించాలి. మీ విశ్వాసానికి అనేకమైన పరీక్షలు ఎదురవుతాయి, అనేకమైన శోధనలు ఎదురవుతాయి, అనేక ఇబ్బందులు ఎదురవుతాయి, అనేక అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. వాతావరణం సరిగ్గా ఉండదు, బట్టలు సరిగ్గా ఉండవు, తినడానికి ఆహారం ఉండదు. అయినప్పటికీ కూడా ఓర్పుతో మీ క్రియలను కొనసాగించాలి. మీ విశ్వాసానికి, ఈ విశ్వాస జీవితంలో అనేకమైన పరీక్షలు ఎదురవుతాయి, అనేక సమస్యలు ఎదురవుతాయి. భర్త నుండి సమస్య ఎదురవుద్ది, భార్య నుండి సమస్య ఎదురవుద్ది, పిల్లల నుండి, బంధువుల నుండి, పనిచేసే స్థలాల నుండి, ఎక్కడి నుండి సమస్య ఎదురైనప్పటికీ ఓర్పుతో మీ క్రియలను కొనసాగించాలి. ఎందుకనంటే మీరు ఏ విషయంలో చూసుకున్నా కొదువు లేని వారిగా ఉండాలి. ఇతడు మంచి ప్రార్థన చేస్తాడు కానీ నోటిని కాపాడుకోలేడండి. ఇతడు చక్కగా దేవుని మందిరానికి వెళ్తాడు కానీ ఎంత తింటాడు ఇతనికే తెలియదండి. ఇతడు చక్కగా దేవుని వాక్యం చదువుతాడు, చెబుతాడు కానీ ఏది పడితే అది చూస్తాడండి. చూడకూడని దృశ్యాలన్నీ చూస్తాడండి. ఇవి కాదు. మీరు ఏ విషయంలో చూసుకున్నా, ప్రార్థించే విషయంలో చూసుకున్నా, ప్రేమించే విషయంలో చూసుకున్నా, ఇచ్చే విషయంలో చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా కొదువు లేని వారిగా ఉండాలి. ఇందులో ఇతను డౌన్ అండి. ఏ విషయంలో చూసుకున్నా ఓర్పుతో మన క్రియలను కొనసాగించాలి. మీ విశ్వాసానికి కలుగు పరీక్ష, అనేక పరీక్షలు వస్తాయి. ఏదైనప్పటికీ కూడా, ఎలాంటి శోధన అయినప్పటికీ కూడా చాలామంది అయ్యా ఈ శోధనలో పడిపోయాను, దీన్ని తప్పించు 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 అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువుని ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఎవరైతే శోధనను సహిస్తారో, బాధను అనుభవిస్తారో, కష్టాన్ని ప్రేమిస్తారో, నా నిమిత్తం వచ్చే శ్రమలు, హింసలు, ఉపద్రవాలు అవన్నిటినీ ఎవరైతే ఓర్చుకుంటారో వారు ఏమవుతారంట? జీవ కిరీటాన్ని పొందుతారు. చిన్న కష్టం రాగానే ప్రభు ఏంటి కష్టం, తప్పించు తప్పించు, ఇది కాదు. దీని నుంచి నాకే పాఠాన్ని మీరు నేర్పిస్తా ఉన్నారు. మీ విశ్వాసానికి అనేక పరీక్షలు ఎదురవుతాయి, అనేక శోధనలు ఎదురవుతాయి. ఆ శోధన సహించడం మనం నేర్చుకోవాలి, బాధను అనుభవించడం నేర్చుకోవాలి, నిందను మోయటం మనం నేర్చుకోవాలి. ఆయన నిందించబడి బదులు నిందించలేదు, ఆయన శ్రమపడి ఇతరులను శ్రమ పెట్టలేదు. దేవుడు మనలో చూసేటటువంటి లక్షణాలు ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఒక ఇంట్లో ఒక కుమారుడు పుట్టాడండి. పెద్దోళ్ళు వచ్చి ఇదిగో అచ్చం ఈయన తల్లి పోలికే అంటారు. అచ్చం తల్లి పోలికలోనే ఉన్నాడు, ముక్కు అలాగే ఉంది, నోరు అలాగే ఉంది, కళ్ళు కూడా అలాగే ఉన్నాయి. లేకపోతే ఇతను అచ్చం తండ్రి పోలిక లాగానే ఉన్నాడండి, ముక్కు చూడండి ఎట్లా ఉందో, యాజ్ టీజ్గా తండ్రి పోలికే అంటారు. ఎందుకు? తల్లి తండ్రి మనల్ని కంటారు కాబట్టి. మరి క్రీస్తు యేసు సువార్త ద్వారా మనం క్రీస్తులో తిరిగి జన్మించాం కదా, క్రీస్తు మనల్ని నూతన సృష్టిగా మార్చారు కదా, నూతన జన్మిచ్చారు కదా, మన ఆత్మలో తిరిగి జన్మించాం కదా. మరి క్రీస్తు పోలికలు మనలో కనబడుతున్నాయా? క్రీస్తు స్వభావం మనలో కనబడుతుందా?
దేవుడు వేటిని చూస్తారు? మారు మనసు పొంది తిరిగి జన్మించినటువంటి ప్రతి ఒక్కరిలో దేవుడు ఏం వెతుకుతున్నారు? ఏం వెతుకుతున్నారు చెప్పండి? నా పోలికలు ఉన్నాయా, నా కుమారుల్లో నా పోలికలు ఉన్నవా అని చూస్తారు దేవుడు. ఏంటి దేవుని పోలికలు అంటే ఏంటి? ఆయన్ని అనేకులు నిందించారు, అనేకులు అవమానపరిచారు, వెనకాల గుద్దారు, ఉమ్ము వేశారు, రాళ్లతో కొట్టారు. అయినప్పటికీ కూడా ఎవరిని బదులు దూషించలేదు. ఎంత కష్టమైనా ఓర్చుకున్నారు ప్రభు. మరి అలాంటి కష్టాన్ని నా కుమారుడు ఓర్చుకుంటున్నాడా? నన్ను చూశాడు కదా, నేను పడిన శ్రమను చూశాడు కదా, మరి అలాంటి ఓర్పును కలిగి ఉంటున్నాడా? నన్ను నిందించిన వారిని కూడా నేను ప్రేమించాను కదా, నన్ను అపహాస్యం చేసిన వారిని కూడా నేను ప్రేమించాను కదా, ఆ కాళ్ళల్లో మేకులు కొడుతున్న వారిని కొరకు కూడా నేను ప్రార్థించి వారిని క్షమించాను కదా. అలాంటి క్షమాపణ గుణం ఉన్నదా నా కుమారునిలో? ఉన్నదండి. ఒక రాయి వేస్తే 4 రాళ్ళతో కొడుతున్నాడా? దేవుడు మనలో వెతికే పోలికలు ఇవేనండి. నేను ఓర్చుకున్నాను కదా, నా కుమారుడు నన్ను చూసి అతను కూడా ఓర్చుకుంటున్నాడా? నేను ప్రేమించినట్లుగా తన సహోదరులను ప్రేమిస్తున్నాడా? నేను ఈ లోకంలో ఉన్నవారందరినీ ప్రేమించాను కదా, కనీసం ఈ సంఘంలో ఉన్నవారందరినీ కూడా నా సహోదరుడు ప్రేమిస్తున్నాడా? నా కుమారుడు ప్రేమిస్తున్నాడా? వారిని ఓర్చుకుంటున్నాడా? లేకపోతే వారి మీద నిందలు మోపుతున్నాడా? ఇవ్వండి క్రీస్తు వెదికే పోలికలో. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఏంటి? ఈ విశ్వాస జీవితంలో నీకు తల్లిదండ్రులు ఎదురవుతారు, ఆటంకం అవుతారు, లేదా భార్య ఆటంకం అవుతుంది, లేదా భర్త ఆటంకం అవుతాడు. ఏదైనప్పటికీ కూడా క్రీస్తు నిమిత్తము శ్రమలను, హింసలను ఏమైనా సరే ఓర్చుకుని ఈ విశ్వాసంలో నీవు నిలిచినట్లయితే నీవు జీవ కిరీటాన్ని పొందుతావు. ఎందుకు పిలువబడ్డాం? నష్టపోయి నశించిపోయి అగాధానికి వెళ్ళటానికి దేవుడు నిన్ను పిలిచాడా? మన పిలుపు వెనుక ఉన్నటువంటి నిజమైన అర్థం ఏంటి? అర్థం తెలియదు మనకి. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతూ ఉంటాయి, కానీ దేవుడు వెతికేటటువంటి పోలిక ఒక్కటి కూడా మనలో కనపడకపోతే దేవుడు ఎలాగ సంతోషిస్తారు? తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి మనం అడిగిందంతా ఇస్తూ ఉంటారు. నా కుమారుడు నన్ను అర్థం చేసుకుంటాడేమో, ఇంకా అర్థం చేసుకుంటాడేమో, ఇంకా అర్థం చేసుకుంటాడేమో అని తల్లి కానీ తండ్రి కానీ ఎదురు చూస్తూ ఉంటారు. తండ్రి ఇచ్చినటువంటి లేదా తల్లి ఇచ్చినటువంటి ఈవులన్నిటినీ ఉపయోగించుకుంటూ తల్లిదండ్రులను అర్థం చేసుకోలేకపోతే అతడు మంచి కుమారుడిగా పిలువబడతాడా? అతడు యోగ్యుడిగా ఎంచబడతాడా? దేవుని దృష్టిలో అతడు విలువైన వాడేనా? చెప్పండి, విలువైన వాడేనా? మనం దేవుని దృష్టిలో విలువగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అందువలన పౌలు తన కుమారునితో చెప్తున్నాడు ఒక మాట, చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో చెప్తున్నాడు ఇంకొక మాట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే నీవు తీసారా? అయితే నీవు నా బోధను నా బోధను నా ప్రవర్తనను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా ఉద్దేశ్యమును నా విశ్వాసమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ప్రేమను నా ఓర్పును నా ఓర్పును అంతియొకయ ఈకోనియా లూస్త్రా అను పట్టణములలో లోస్త్రా అను పట్టణములలో నాకు కలిగినటువంటి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని. చూడండి, అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ప్రభువు నన్ను తప్పించారు. అయితే చూడండి, అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును నువ్వు చూసావు కదా. పౌలు తన కుమారుడితో చెప్తున్నాడు.
నా ప్రేమను నువ్వు చూశావు, నా ఉద్దేశాన్ని చూశావు, నా దీర్ఘశాంతాన్ని చూశావు, నా విశ్వాసాన్ని చూశావు. ఇవన్నీ కూడా నువ్వు చూశావు కాబట్టి నేను ఎన్నో హింసలను పడ్డాను. వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు. కాబట్టి నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నా వలె చేయాలి. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దీర్ఘశాంతము మనం కలిగి ఉన్నామా? మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా? మనం ఓర్పుతో మనం జీవించగలుగుతున్నామా? ఇవన్నీ కూడా ప్రభు చూస్తారు. మనలో నుండి ఎదురు చూసేవి ఇవే. నువ్వు ఏ మంచి బట్టలు కట్టుకుని వచ్చింది ఈరోజు నా కుమార్తె, చక్కగా జడలు వేసుకుందా, బంగారం పెట్టుకుందా, లేదా మంచి ఇంకేమైనా ధరించిందా, పట్టాలు ధరించిందా, ఉంగరాలు ధరించింది, ఇవేమి చూడరు దేవుడు. ప్రేమ కలిగి ఉన్నదా? నా వలే తన సహోదరులను ప్రేమించగలుగుతుందా? నా వలే ఓర్చుకుంటుందా? విశ్వాసాన్ని కాపాడుకుంటుందా? దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నదా? ఓర్పు సహనాన్ని కలిగి ఉన్నదా? ఇవండి దేవుడు చూసేవి. ఇవి మనలో లేకపోతే మనము ఎక్కడ ఉన్నా, సినిమా హాల్లో ఉన్నా ఒకటే. దేవుడు ఎదురు చూసే గుణాలు, సద్గుణాలు మనలో లేకపోతే దేవుడు ఎలాగ సంతోషిస్తారు? మనం ఒక పోరాటంలో ఉన్నామో, లేకపోతే నేను ఒక దేవుని మందిరంలో ఉన్నాను, నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పడం వలన ప్రయోజనం ఏంటి? దేవుడు చెప్పేటటువంటి మంచి గుణాలు, మంచి లక్షణాలు, దేవుడు ఎదురు చూసేటటువంటివి మనలో లేకపోతే ప్రయోజనం ఏంటి చెప్పండి? మంచి పోరాటము నువ్వు పోరాడాలి, నువ్వు నిత్య జీవాన్ని చేపట్టాలి అని ఒక మంచి ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలిచారు. మనం అనవసరమైనటువంటి ఒట్టి మాటలు మన దగ్గర ఉంటాయి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన మాటలకు, ఒట్టి మాటలకు మనం ఎక్కువగా చెవిస్తాం. అదే పౌలు తిమోతితో మరొక మాట చెప్తారు. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని సత్యానికి చెవినీక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. సత్యానికి చెవిస్తున్నామండి. అనవసరమైన మాటలు మనకు ఎంత ఇంపుగా ఉంటాయి. వ్యర్థమైన మాటలు మనం ఎంతో చక్కగా వింటాం. కానీ హితబోధ, దేవుడు అంగీకరించే విషయాలు, దేవుని దృష్టిలో ఏది విలువైనదో దాన్ని వింటాం మనం, వినం. అనవసరమైన విషయాలు మనం వింటూ ఉంటాం. మరి మనం ఎప్పటికీ మంచి పోరాడతాం చెప్పండి? దేవుడు ఆశించేటటువంటి యుద్ధం మనం ఎప్పుడు చేస్తాం? దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా ఎప్పుడు నిలబడతాం? మన జీవితం ఏ పాటిది? మన బ్రతుకు ఏ పాటిది? మన జీవితం ఇంకెంత ఉందో మనకు తెలుసా? మన జీవితం ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే. ఏ క్షణాన దాగిపోద్దో తెలియదు. కానీ నేడు ఈరోజు దేవుడు మనకు సమయం ఇచ్చారు కాబట్టి ఈరోజే ఆయనకి లోబడాలి. ప్రభువా, మీరు ఆశించే గుణాలు నాలో ఇంకనూ లేవు ప్రభువా. మీరు ఆశించేటటువంటి సద్గుణాలు నాలో ఇంకా కనబడట్లేదు. మీరు నా నుండి ఏమి ఆశిస్తూ ఉన్నారు? నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభు, అది నేను ఇప్పటి వరకు ఇవ్వలేకపోయానయ్యా. ఇచ్చామండి. దేవుడు ఆశించే మంచి గుణాన్ని మనం ఆయనకు అందించామా? దేవుడు ఆశించేటటువంటి మృదువైన స్వభావాన్ని మనం ఆయనకు ఇచ్చామా? పౌలు చెప్తా ఉన్నాడు, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం నాది కాదయ్యా, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకుని యేసుక్రీస్తుది. నేను కాదు జీవించేది, క్రీస్తే నాలో ఉన్నారు, ఆయన జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకుని యేసునందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. ఆయన పనిని, ఆయన నాకు అప్పగించిన దాన్ని తుదముట్టించడం కొరకు నేను బ్రతుకుతున్నాను. నేను ఏదో వెండి బంగారాలు సంపాదించుకుందామని, ఏదో ఏలదామని నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నారా? లేదు లేదు. ఎందు నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొని వలన నేను వెళుతున్నాను.
ఎందుకు దేవుడు మనల్ని పట్టుకున్నారు? ఎందుకు ఇంకనూ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు? దానిని నేను పట్టుకోవాలని వెళుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. ఒకసారి చూడమ్మా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడు. సహోదరులారా, తీసారా అందరూ? పేజీ నంబరు 180, కొత్త నిబంధన, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. చాలు చూడండి, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు నేను వెళుతున్నాను. నేను ఇదివరకేదో సాధించానని, ఇదివరకే నేను నెరవేర్చానని, ఇదివరకే నేను పరిపూర్ణుండి అయ్యానని, ఇదివరకే నేను సంపూర్ణుండి అయిపోయానని, ఇదివరకే నేను సమస్తము నెరవేర్చానని నేను అనుకోనటం లేదు. మనలో మారు మనసు పొందిన వారు అనుకుంటారు, నేను ఎప్పుడో మారు మనసు పొందా. నేను ఎప్పుడో పొందా అంటే అప్పుడే అయిపోయింది అంతా? మారు మనసు పొందటం అనేది నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రారంభించావు. నీ ఆత్మీయ నడకలు బాగుండాలి, నీ ఆత్మీయ జీవితం బాగుండాలి, నీ పోరాటం బాగుండాలి, నీ విధానం బాగుండాలి. చివరిలో నీ ఆత్మీయ జీవితం నువ్వు ప్రారంభించినప్పుడు ఎంత విశ్వాసంతో ఉన్నావో దానికి 4 రెట్లు విశ్వాసంతో చివరిలో ఉండాలి. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నవుతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు పౌలు. శరీరాన్ని నలగొట్టుకునే విశ్వాసం మన దగ్గర ఉన్నదా? నేను ఇదివరకే నేర్చుకున్నాను, ఇదివరకే చేశాను, ఇదివరకే ప్రార్థన చేశాను, ఇదివరకే సమస్తాన్ని చేశాను, ఇప్పుడు చేసేది ఏమీ లేదు అని మీరు అనుకుంటున్నారా? చాలామంది నేను ఎప్పుడో ప్రార్థన చేశాను, ఇప్పుడు చేయ అవసరం లేదు, ఇప్పుడు ఇక సేవ చేయటమే అనుకుంటారు. చాలా తప్పది. దినదినము ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిందే. నాకు తెలిసిన అనుభవంలో స్టోట్పురం మీటింగుల్లో జో గారు ప్రార్థనలో నడిపించి ఆయన మోకరించి ప్రార్థన చేయటం నేను ఎన్నోసార్లు చూశాను. ఆయన వయసు దాదాపుగా 80 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన మోకరించి ప్రార్థన చేయటం నేను గంటల తరబడి ఆయన ప్రార్థన చేయటం చూసాం. జనాలందరూ, విశ్వాసులందరూ ప్రార్థన చేస్తారు, ఆయన కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. కొంతమంది సేవకులు ఇక ప్రార్థన చేసేది లేదు, మేము మీకు ప్రార్థన చేయటమే, మేము ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అది చాలా తప్పండి. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. నేను ఇదివరకే ఏదో చేసేసాను, ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదని అనుకునే వారికి పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ఇదివరకే గెలిచానని, ఇదివరకే సంపూర్ణుణ్ణి పరిపూర్ణుణ్ణి అయ్యానని అనుకుంటున్నావేమో, నువ్వు తప్పు. దినదినము ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. నీకు అప్పగింపబడిన వారికి ఏం పెట్టాలో నువ్వు ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. చూడండి, ఈ విషయంలో మనం అందరం ఓడిపోతున్నాం. వెనక ఉన్నవి మరచి ఏంటండి? మన వెనకాల ఏముంది? మనం మారు మనసు పొందినప్పుడు ఏమేమి ప్రభు దగ్గర ఒప్పుకున్నాం? ఎవరిని తిట్టను, ఎవరిని కొట్టను, అవమానపరచను, నిందలు వేయను, చెడ్డ మాటలు పలకను, తప్పు చేయను, పాపం చేయను, ఇవన్నీ ఒప్పుకున్నాం. ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. దేవుడు ఎక్కడికి ఇసిరాడండి? వెనక్కి ఇసిరేసాడు. మన జీవితంలో నుండి మన పాపమంతా, మన అవిధేయత అంతా, మన గత దరిద్ర జీవితం అంతా దేవుడు వెనక పారేశారు. కానీ ఆ వెనక ఉన్నవి నీవు పూర్తిగా మర్చిపోయావా? వెనక ఉన్న స్వభావాన్ని మర్చిపోయావా? వెనక ఉన్న పాపాన్ని మర్చిపోయామా? మనం దాన్ని ఇంకా నువ్వు గుర్తు చేసుకుంటూ దానిలోనే మనం జీవిస్తూ ఉన్నాము. వెనక ఉన్నవి మరచి దేవుడిచ్చే బహుమానం కొరకు నేను వెళుతున్నాను అన్నాడు పౌలు. మరి వెనక ఉన్న పాపాన్ని, అవిధేయతను, అనాలోచనలు విడిచిపెట్టి దేవుడిచ్చే బహుమానం కొరకు ఆయన వైపు చూసే కన్నులు మనం చూడగలుగుతున్నామా?
దేవుడిచ్చే బహుమానం కొరకు మనం ఎదురు చూస్తున్నామా? మనం వేటి కొరకు ఎదురు చూస్తున్నాం? ఇదివరకే నేను గెలిచాను, ఇదివరకే పరిపూర్ణుడు సంపూర్ణుడు అయ్యానని నేను అనుకోవట్లేదు. అప్పటికే ఎన్నో స్థలాల్లో దేవుని రాజ్యాన్ని కట్టాడు పౌలు. అనేక స్థలాల్లో చనిపోయిన వారిని తిరిగి ఆయన ప్రార్థన చేస్తే తిరిగి లేచారు. ఎన్నో నిందలు అవమానాలు అప్పటికి భరించాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు అనేక మార్లు తిన్నాడు. అనేక స్థలాల్లో ఎన్నో హింసలు ఎదురైనాయి. అయినప్పటికీ కూడా అవన్నీ సహించి కూడా నేను ఎప్పుడో పరిపూర్ణుడిని అయ్యాను, నేను ఎప్పుడో సంపూర్ణుడిని అయిపోయాను అని నేను అనుకోవట్లేదు. ఎప్పుడు మనం పరిపూర్ణం అవుతాం? ఎప్పుడు అవుతామండి? ఒకసారి పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. కడవరి కాలమందు ఒక్క నిమిషం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే తీసారమ్మ అందరూ? 218 పేజీ నెంబరు, కొత్త నిబంధన, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమందు ఆశా నిగ్రహమును ఆశా సహనమును సహనమునందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో చూడండి, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తాను పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మన ప్రభువును రక్షకుడైన ఆయన యొక్క రాజ్యంలో మనకు ప్రవేశము సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? పై మాటలు చూడండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగా ఉండాలి. మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇవి మీలో ఉంటే మాత్రమే సరిపోదు, మీలో నుండి ఇతరులలోనికి వెళ్ళాలి. ఇవి మీకు కలిగి విస్తరించాలి. విస్తరించడం అంటే ఏంటి? ఇవి మీలో ఉన్నట్లు అనేకులు చూడాలి, ఆ ప్రేమను అనేకులు పొందాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఆయన రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎవరికి లేకపోవునో వీటిని ఎవరైతే పక్కన పెడతారో వారు తాము పూర్వమందు పొందిన పాపాల విషయంలో దూరదృష్టి లేని వారు అజ్ఞానులైపోతారు. సద్గుణం కావాలి, సహోదర ప్రేమ కావాలి, దయ కావాలి, విశ్వాసం కావాలి, అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో విలువైనవి. ఇవి మన నుంచి దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు మన నుండి ఆశించేది ఏంటండి? ఏమి ఆశిస్తూ ఉన్నారు? యేసు ప్రభువారు ఒక గృహంలోకి వెళ్ళారండి. ఆ గృహంలో అక్క చెల్లెళ్ళు 2 ఉన్నారు. ఒక ఆవిడేమో దేవునికి మంచి రుచికరమైన వంటలు వండి పెట్టాలని ఆలోచిస్తూ ఉంది, వంటలు చేస్తుంది. మరొక సహోదరి ఏమో ప్రభు ఏం చెప్తారా అని ఆయన నోటి వైపే చూస్తుంది, ఆయన బోధలు వింటా ఉంది, ఆయన మాటలు వింటా ఉంది.
ఒక స్త్రీ ఏమో భోజనం సిద్ధం చేస్తూ ఉంది, వంటలు చేస్తూ ఉంది, రకరకాలైనటువంటి పిండి వంటలు చేస్తుంది. కానీ మరొక సహోదరి యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధన వింటా ఉంది. ఆమె వచ్చింది, అక్క వచ్చింది, అయ్యా ఇదిగో నా సహోదరి నాకు సహాయం చేయట్లేదు, నేను మీకేదో మంచి రుచికరమైన భోజనం వండి పెట్టాలనుకుంటున్నాను, కానీ నా చెల్లి మీ పాదాల దగ్గరే కూర్చుంటుంది, ఆవిడని నా దగ్గరికి పంపించరా మీరు, మీకు చింత లేదా నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే అంది. ఎందుకమ్మా చింత? దేవుడు ఏ విషయంలో చింతపడతారు? నా బోధన విననప్పుడు, నా సత్యంలో నీవు నడవనప్పుడు, విశ్వాసాన్ని నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు, నువ్వు ప్రేమహీనుడిగా జీవించినప్పుడు, నువ్వు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు చింతిస్తాడు. యేసు పాదాల దగ్గరకు వచ్చిన ఆయన బోధన వింటా ఉంది ఆ సహోదరి. మార్తా మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. మార్తతో చెప్పారు, మార్తా మార్తా కంగారు పడకమ్మా, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, మరియా విలువైన దానిని ఎంచుకుంది, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది మరియా. అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసేయరు. ఈ రోజున విలువైన వాటిని నువ్వు పట్టుకోగలిగితే, దేవుని దృష్టిలో ఏవి విలువైనవి, ఏవి ఘనమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి దేవుని దృష్టిలో విలువైనవో నువ్వు వాటిని గుర్తించి వాటిని నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ నుంచి ఎవరూ వాటిని తీయలేరు. ఆయన రాజ్యములో నీకు ప్రవేశము సమృద్ధిగా ఉంటుంది. కానీ ఇవి ఏమీ మనం పట్టించుకోం. ఒక్క మాట అంటే 4 మాటలు అంటిస్తాం, ఒక మాట అంటే 4 మాటలు అంటిస్తాం. ఇది కాదండి ప్రభు కోరుకునేది. ఏది మనం ప్రభు మన నుంచి ఆశించేది ఏంటంటే దీనత్వాన్ని కోరుకుంటున్నారు. దీనుడిగా ఉంటున్నాడా, ఓర్చుకుంటున్నాడా? ఆయన దూషించారు, అవమానపరిచారు, కానీ ఆయన బదులు దూషించారా? అవమానపరిచినందుకు అవమానపరిచారు, ఏంట్రా నేను ఎలాంటి ఉన్నా తెలుసా అన్నారా? నాకు ఎంత శక్తి ఉందో తెలుసా? పేతురు తీశాడు కత్తి, ఒక్క పోటు పొడుస్తానన్నాడు, వద్దొద్దు అందులో పెట్టేశాడు. ఈ సమయమున నా తండ్రిని వేడుకుంటే ఎంతమంది సైనికులు ఇక్కడికి వస్తారో తెలుసా? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం ఇక్కడికి వస్తారు. కానీ అది దేవుని చిత్తము కాదు. నువ్వు అన్యుడిలాగా జీవించడం, అన్యులు చేసే హేయమైన క్రియలు చేయడం దేవుని చిత్తము కాదు. నీవు నా పోలికల్లో ఉండాలి. నేను నిన్ను నూతన సృష్టిగా మరలా తిరిగి జన్మించడానికి నేను నీకు సహాయం చేశాను. నేను నిన్ను వెల ఇచ్చి కొన్నాను, నా స్వరక్తం ఇచ్చి నేను నిన్ను కొన్నాను. నువ్వు పాపంలో జీవిస్తే ఎలాగా? ఇంక నువ్వు లోకంలో ఉంటే ఎలాగా? ఇంక నువ్వు లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు నీలో ఉంటే ఎలాగా? నా పోలికలు నీలో కనబడట్లేదే, అయ్యో నా కుమారుల్లో నా పోలికలు కనబడట్లేదే, నా ఆలోచనలు కనబడట్లేదే, నా ఉద్దేశాలు కనబడట్లేదే అని దేవుడు బాధపడతారు. దేవుడు మదన పడతా ఉన్నారు మనల్ని బట్టి. చిన్న బిడ్డలను మనం ఎత్తుకుని నా అలాగే ఉన్నాడు అని ముద్దులాడుతూ ఉంటాం. దేవుడు కూడా అలాగ మనల్ని ముద్దాడాలని చూస్తారు. మనం కష్టాన్ని ఓర్చుకుంటున్నప్పుడు, శ్రమను ఓర్చుకుంటున్నప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో మనం ఎల్లప్పుడూ క్రీస్తు వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే మనల్ని ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటారు. ఆయన కార్యాలు మనకు కంటికి కనబడవు. ఎదురుగా వచ్చి నిన్ను ఎత్తుకుంటారు అనుకుంటున్నారు, ఎదురుగా రారు ఆయన. చూడండి చివరిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక ఎక్కడ ఉంటుంది? హెబ్రీ అమ్మా ఎక్కడ? యాకోబుకి చూడండి 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము, అందరూ తీసారా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము పేజీ నెంబర్ 208, 12వ అధ్యాయం 1వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా
మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును సులువుగా విడిచిపెట్టి చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మనం ఓపికతో పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని పక్కన పెట్టాలి. పాపము సులువుగా వస్తుంది, కానీ నీతి సులువుగా రాదండి. నీతిని సంపాదించుకోవడానికి బహు కష్టపడాలి, కానీ పాపం అయితే సులువుగా వస్తుంది, మనల్ని చాలా చిక్కులు పెట్టేస్తుంది, చిక్కుల్లో పడేస్తుంది మనల్ని. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఓపిక ఉందా మన దగ్గర? యేసు వైపు చూసే జీవితం ఉన్నదా? అంత ధైర్యం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? ఓపిక ఉన్నదా మన దగ్గర? యేసు వైపు చూసే కనులు ఉన్నవా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పందెం. చూడండి, ఈ మానవ జీవితము పరుగు పందెం లాంటిది. ఈ పరుగు పందెంలో యేసు వైపు చూచుచు విశ్వాసంలో చివరి వరకు మనం నిలవగలమా? పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలంలో పాలు పుచ్చుకుంటాడు. ఎవరండి పాలు పంపులు పొందేది? పాటుపడిన వ్యవసాయకుడే, కష్టపడి పనిచేసిన వాడే మొదటి ఫలంలో పాలు పుచ్చుకుంటాడు. మరి ఈ విశ్వాస జీవితంలో కష్టాన్ని ఓర్చుకుంటూ, నష్టాన్ని, ఇబ్బందిని, ఇరుకుల్లో కూడా విశ్వాసాన్ని కొనసాగించి పవిత్రంగా దేవునికి మన యొక్క ఆత్మను అప్పగించిన వారే ఆయన ప్రధానులతో మనల్ని కూర్చోబెడతారు. మొదటి వారితో సమానంగా మనల్ని కూర్చోబెడతారు. ఈ లోకంలో నా కుమారుడు అలసిపోయాడు, ఎన్నో నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, ఎన్నెన్నో ఇబ్బందులు పడి కూడా ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోలేదు, ఎక్కడ పాపంలోనికి జారిపోలేదు, ఎక్కడ అపవిత్రుడిగా జీవించలేదు. కాబట్టి ఇతడికి మొదటి వారిలో ఇతన్ని కూర్చోబెట్టండి. ఎవరితో సమానం చేస్తారు? మొదటి వారితో సమానంగా మనల్ని కూర్చోబెడతారు. ఎందుకనంటే మనము క్రీస్తు వైపు చూచుచు ఆయన చెప్పిన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు గురి యొద్దకు పరిగెత్తుతున్నాం కాబట్టి. అలాంటి గురి మనలో ఉన్నదా? ఉందండి. ఒక గురి ఉందా మనకి? పౌలైతే నేను గురి లేని వాడిగా ఉండలేదు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, నేను పరుగెత్తుతున్నది క్రీస్తుని చేరుకోవాలి, క్రీస్తు స్వరూపంలో మారాలి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు కొరకు క్రీస్తు చెప్పిన విధంగా మనం ఒక్కరోజైనా జీవించగలుగుతున్నామా? ఆయన మన నుంచి ఎదురు చూసే పోలికలు మనలో లేకపోతే, ఆ స్వభావం మనలో లేకపోతే, ఆ ప్రేమ మనలో లేకపోతే, ఆ విశ్వాసం మనలో లేకపోతే మనం ఎప్పటికీ ఉన్నతమైన స్థితికి వెళ్తాం. సహోదరులారా, మీ పిలుపుని చూడుడి. మిమ్మల్ని నేను ఎందుకు పిలిచాను? దేవుడు అపోస్తులను పిలిచారు, వారి ద్వారా అద్భుత కార్యాలు చేయించారు. ఎన్నో స్థలాల్లో దేవుడు వారి ద్వారా అనేక అద్భుతాలు చేయించారు, అనేక ఘనకార్యాలు చేయించారు, మంచి కార్యాలు చేయించారు. దేవుడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నారు. నీ ద్వారా కూడా దేవుడు అద్భుతం చేయగలరు. నీవు అద్భుతం చేసేవాడిగా ఉండాలని దేవుడు నిన్ను పిలిచారు. నువ్వు భూలోకాన్ని తలకిందులు చేసేవాడిగా ఉండాలని దేవుడు నిన్ను పిలిచారు. పౌలు, శీల ఒక స్థలానికి వెళితే అక్కడ వారు అంటున్నారు, అయ్యా భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చేసారు. ఒక క్రైస్తవుడు ఎక్కడుంటే అక్కడ తలకిందులు చేయాలి, చీకటి వెలుగుగా మారిపోవాలంతే. తలకిందులు అంటే చీకటి ఉన్న స్థలాన్ని వెలుగుమయంగా మార్చేయాలి ఒక క్రైస్తవుడు. అంతేగాని మనలో ఉన్న కొంచెం వెలుగును ఆర్పేసుకుని వారిలో చీకటిలో కలిసిపోకూడదు. అయ్యా భూలోకాన్ని తలకిందులు చేసేస్తున్నారు వీరి బోధలతో అంతా గడగడలాడిస్తున్నారు. గడగడ వణిగించే వారిగా మనం ఉన్నామా? మన సాక్ష్యం ఎలా ఉంది?
మన జీవితం ఎలా ఉంది? మనం చూసిన వారు మన తండ్రిని మహింపరచగలుగుతున్నారా? ఆ పోలికలు మనలో కనబడుతున్నాయి. అయ్యో, ఈమెతో మాట్లాడితే ఎంత నెమ్మదొస్తుంది, ఈమెతో మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు, నాలో ఉన్న భారమంతా తొలగిపోయింది, నాలో ఉన్న భయమంతా పోయింది, నిజంగా ఈమెలో దేవుని ఆత్మ ఉంది, ఈమెలో దేవుని పోలికలు ఉన్నవి, దేవుని స్వభావం ఇతనిలో ఉన్నది అని అన్యులు మన గురించి సాక్ష్యం ఇస్తున్నారా? దేవుడు వెదికే గుణాలు మనలో లేకపోతే మనం ఎప్పటికీ పవిత్రుల్లో ఉంటాం. దేవుడు మనల్ని ఒక మంచి ఉద్దేశంతో దేవుడు పిలిచారు. మిమ్మల్ని ఘనులుగా చేయాలనుకుంటున్నారు. మీ ద్వారా తన రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నారు. బలవంతులైన వారిని బలహీనం చేయాలనుకుంటున్నారు. బలహీనమైన మన ద్వారా బలవంతుల్ని ఓడించాలనుకుంటున్నారు దేవుడు. అధికారులను ఓడించాలనుకుంటున్నారు. మనం ఎప్పటికీ అలాగ తయారవుతాం. నీ విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందడానికి నువ్వు పిలువబడ్డావు. ఆ పోరాటాన్ని మనం బహు జాగ్రత్తగా నేర్చుకుందాం. తలలోంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఎన్నో మార్లు ప్రభువా మీ చిత్తాన్ని మీరు మాకు బయలుపరుస్తూ ఉన్నారు, కానీ మేము బహు నిర్లక్ష్యంగా ఉంటున్నాం ప్రభువా. ఇటు స్థితి నుంచి మమ్మల్ని విడిపించి మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవటానికి బహు జాగ్రత్తగా మేము మా ప్రవర్తనను, మా ఉద్దేశాన్ని ఆయన మార్చుకుని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వారినైనా మీ వైపు చూసే కనులు మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.